అత్తారింటికి దారేది సినిమాలో రామజోగయ్య శాస్త్రి గారు రాసిన ఈ పాట ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వేల సుమగంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు. మన అందరిలో ఏదైనా ఒక గొప్ప కళ ఉంది అంటే అది మన చిరునవ్వు. సో ఇక్కడ హీరో ఎలా వస్తున్నాడట అంటే వేల సుమగంధాల గాలి అలా నవ్వుకుంటూ వస్తే ఎలా ఉంటుందో అలా వస్తున్నాడట. రాళ్ల హృదయాల తడిమేటి తడిలా కరుణగల వరుణుడై కరిగినాడు. ఒక బీడు భూమి ఎలాగైతే వర్షపు చినుకుల కోసం వర్షం కోసం ఎదురు చూస్తుందో రాళ్ళ హృదయాల లాంటి వాళ్ళకి మాట్లాడడానికి, వారిని సంతోషింపజేయడానికి, వారికి దగ్గర అవ్వడానికి ప్రేమ అనే వరుడై వాళ్ళ మీద కరగడానికి ప్రయత్నం చేస్తున్నాడట. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాళే అతని సొంతం. సో ఈ 2 లైన్స్ అర్థం ఏంటంటే ఇక్కడ హీరో బయట కనిపించేంత సాధారణ వ్యక్తి కాదు. అతడి లోకాన్ని, అతడి లోతుల్ని, అతని భావాలని తెలుసుకోవడం చాలా కష్టం. అతని కళలు, అతని భావాలు ఇవన్నీ స్థిరంగా ఉండవు. అవి మేఘాల్లా మారుతూ పోతూ ఉంటాయి. పట్టుకోవాలంటే అలసిపోవాల్సిందే అని అర్థం. అరిమరకల వైరం కాల్చెది అంగారం వెలుగుల వైభోగం ఆతడి నయనం. 2 లైన్స్ అర్థం ఏంటంటే బయటకు సూటిగా ఏమీ చెప్పని ఓర్పుతో ఉన్న అతని మౌనం అగ్నిపర్వతం. ఇక్కడ అదే సమయంలో అతని నయనాలు ఎలా ఉన్నాయట అంటే, అతని కనులు ఎలా ఉన్నాయట అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయట. భయపెట్టేలా కాకుండా చాలా ప్రేమతో ఉన్నాయట. సో ఇక్కడ అరిమరకలు అనే దానికి అర్థం ఏంటంటే అర అంటే దాపరికం, దాచడం. మర అంటే మరుపు, మర్చిపోవడం. ప్రాణరుణ బంధముల తరువును పుడమిగా నిలుపుట తన గుణమే. ప్రాణంతో ముడిపడిన బంధాల్ని ప్రేమతో, ఓర్పుతో, బాధ్యతతో నిలబడతాడు. వాడు ఆ బంధాల చెట్టుకు నెలలా ఉంటాడు. ఒక బలంగా నిలబడతాడు. అది వాడి గుణం, అది వాడి లక్షణం అని ఈ 2 నెలలకు అర్థం. చాలా గొప్పగా రాశారు నిజంగా.